హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో దొండకాయ టమాటా వండబోతున్నాను. దొండకాయలు కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాను. టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను ఫ్రెండ్స్. టమాటా కొత్తిమీర పచ్చడి ఈరోజు సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ముందుగా కడాయి పెట్టి కొంచెం నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే కేజీ దొండకాయలు తీసుకున్నాను. కేజీ దొండకాయలు కట్ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే సాయంత్రం చపాతీకి కూడా ఈ కర్రీ వాడతాను. ముందు తాలింపులు వేసాక, తాలింపులు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగితే చాలండి, ఎందుకంటే దొండకాయ కూడా వేగాలి కదా. వేసేసుకుంటున్నాం ముక్కలన్నీ. ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. ఎక్కువ వద్దాం, ముక్కలు చూసి ఉప్పు వేయొద్దండి ఎప్పుడు, ఎందుకంటే మధ్యన తర్వాత కొంచెం అవుతుంది కదా, అప్పుడు కష్టం అవుద్ది. అంతే చాలకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దామండి, ఇంకోసారి మూత పెట్టుకున్నాం. ఎందుకంటే 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఒకసారి చూద్దాం. కొంచెం వేగింది, కొంచెం వేగాలి. వేగిన తర్వాత పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకుంటాను. ఒకసారి కలుపుకున్నానండి. ఏగేలాగా టమాటాలు కూడా కోసుకున్నాను. ఇదిగోండి టమాటా ముక్కలు. ఒకసారి చూసుకున్నాం. చూసారా ఏగిని చక్కగా. ఇలా ఏగినప్పుడు వేయకుండా మనం టమాటా వేసామనుకోండి, ఈ ముక్క మెత్తపడదు అనమాట, చాలాసేపు పట్టిద్ది టైము. ఇప్పుడు పసుపు కారం వేసేసుకుంటున్నాం. ఇది టమాటా వేసి కూర చేస్తున్నాను కాబట్టి ఇలాగా ఉడికితే సరిపోతుంది. అదే ఫ్రై అనుకోండి ఇంకా బాగా వేగాలి, అప్పుడు వేయాలి కారం పసుపు. ఇప్పుడు టమాటా వేసేసుకుంటాను. ఇది కూర టమాటా దొండకాయ కూర అన్నమాట. ఆరోగ్యానికి మంచి చేసేవి పిల్లలకి ఎవరికి నచ్చవండి. ఇలాంటి కూరలన్నీ పెద్దవాళ్ళే తినాలి. ఫ్రై అయితే తింటారు కానీ కూరలు తినరు. మూత పెట్టుకుంటాను 1 నిమిషం. ఒకసారి కలుపుకున్నాం. చూసారా టమాటా కూడా మెత్తపడింది. కొంచెం వేగిన తర్వాత వేసాం కాబట్టి కూర మెత్తగా ఉడికింది ముక్క, లేదంటే గట్టిగా ఉంటుంది. కళ్ళుప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాము, ఎందుకంటే ఉప్పు కళ్ళు ఉంటాయి. టమాటా నీరుకి తొందరగా కరగదు. ఈ నీరు కొద్దిగా డ్రై అయిపోయిన దాకా ఉడకనిస్తే కూర అయిపోతుంది. కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు. చూసారా నీళ్ళన్నీ డ్రై అయిపోయినాయి. ఇంకా కూర అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర జల్లేసుకొని కాసేపు ఆగి దించేసుకున్నాము. టమాటా దొండకాయ కర్రీ ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా మామూలుగా ఉల్లిపాయ వేసి తాలింపులాగా దొండకాయ వేసి వేపేసుకోవచ్చు. వేసి ఉప్పు కారం జల్లుకున్న సింపుల్గా వేపుడు అయిపోతుంది. దొండకాయ టమాటా ఈ అందరికీ తెలిసిన వంటేగా, స్పెషల్ ఏముంది అని అనుకోవద్దండి. ఎందుకంటే రాని వాళ్ళు కూడా ఉంటారు, రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారని పెడుతున్నానండి. ఇది పెద్దవాళ్ళు దొండకాయ ఇవి తింటే మంచిది, రక్తం బాగా పెరుగుతుంది, చక్కగా ఉంటారు. కడుపులో కూడా కడుపు ఉబ్బరం లేకుండా, కడుపులో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందని పెడతారు. బాలింతలకు కానీ, ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ బీరకాయ, బెండకాయ, దొండకాయ ఇటువంటివే పెడతారు. ఈరోజైతే ఇది చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏది వండుతానో ఇంట్లో అదే పెడతానని చెప్పాను కదా. మనుషులు తినేయే పెట్టాలి. చూసి
ఇది ఇలాగ వండొచ్చా, ఇది ఇలా ఈ కూర అని అనుకోకూడదు. చూపించడం కోసం వండే కూరలు నేను చూపించను, అవి తినే విధంగా ఉంటేనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చూసి చేసుకుంటే బాగుంది అనుకోవాలి, అంతేగాని ఇది చూసాము చేసాము బాగోలేదు అని అనుకోవద్దు. అందుకని టమాటా ఇది సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. సాయంత్రం రొట్టెలోకి పుల్కాలోకి కూడా బాగుంటుంది కర్రీ, సంగటిలోకి కూడా బాగుంటుంది. సంగటి తినేవాళ్ళు సంగటిలోకి కూడా తినవచ్చు. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది, బ్రౌన్ రైస్ ఫ్రెండ్స్. మామూలు రైస్ మార్నింగ్ వండాను, పిల్లలు బాక్సులు కట్టాలి కదా, అప్పుడు వీడియో తీయటానికి లేదు ఫ్రెండ్స్, కరెంట్ లేదు, తీయలేదు. మామూలు రైస్ వండాను, టమాటా చట్నీ చేశాను, పెరుగు చట్నీ ఆమ్లెట్ వేసి బాక్స్ కట్టేశాను ఫ్రెండ్స్. ఇది పెద్దవాళ్ళకి ఫ్రెండ్స్ ఇప్పుడు వండుతున్న కర్రీస్. రైస్ పెద్దవాళ్ళకి బ్రౌన్ రైస్, ఇది వైట్ రైస్ ఫ్రెండ్స్, అది బ్రౌన్ రైస్. ఇది టమాటా చట్నీ, నిన్నటి కర్రీ కొంచెం ఉంది, సండే కర్రీ అది. ఈరోజు ఇయే ఫ్రెండ్స్ మా ఇంట్లో వెరైటీస్. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి.